హాయ్ మై ఫ్రెండ్స్, సారీ. శివుడు ఎక్కడున్నాడు ఇందులో? గణపతి ఎక్కడున్నాడు తండ్రి ఇందులో? సకల ఋషిగణాలకు సర్వం ఎక్కడున్నారు ఇందులో? మూల విరాటుడు ఇంకా తక్కువ మనం చూపించింది. ఇక్కడ శివుడు ఉన్నాడు. ఇక్కడ కంట్లో నూనె వెళ్ళిపోయింది. అంటే రెండు ఆనంద బాష్పాలు ప్లస్ రెండు కలిసిపోయి అయితే ఓకే. అయితే దీని గురించి చెప్తాను, కొంచెం వివరణిస్తాను. సృష్టి మన భారత యుద్ధం జరుగుతున్నప్పుడు సందర్భంలో అందరికీ తెలిసే విషయమే, అర్జున భగవానుడికి తన సందర్శన యోగ భాగ్యాన్ని, సంపూర్ణటువంటి ఆయన విశ్వరూపాన్ని చూసే భాగ్యాన్ని కలిగించింది అర్జున భగవానుడికి. సకల ముక్కోడి దేవతలు మన భగవద్గీత వింటే తెలుస్తుంది. ఎస్, సకల ముక్కోడి దేవతలు చూడాలనుకుంటారు ఆయన విశ్వరూపాన్ని, ఎలా ఉంటాడు ఏంటి అని. ఎవరికి కనపడి ఎప్పుడు చిన్న కృష్ణుడిలా, మన బాలకృష్ణ చిన్న కృష్ణుడిలా పాగుతూ ఇలా నడుతుంటాడు తప్ప అతని అసలు రూపం తెలియదు, ఎవరికి కనపడదు. ఆకాశమే ఉదరంటాడు, ఆకాశం కడుపుటాయి. ఇంక సూర్యచంద్రాలు నేత్రాలు, ఇంకా అలాంటి ఎన్ని నేత్రాలు అవేంటే మరి ఆ ఉదరంలోనే మనం ఉన్నాం. ఆది మధ్యం అంతం తెలియదు. ఆయన పాదాలు ఎక్కడ ఉన్నప్పుడు మనకేం తెలుస్తుంది? ఆకాశం కడిపోయినప్పుడు. ఆయనను అర్జున భగవానుడు కాబట్టి ఆయన కొంచెం కొంచెం చూపించాలి, చిన్న అనుభవం చూపించాలని చెప్పి నమోస్తనంతాయ సహస్రమూర్తి వెయ్యి ఈ నేను చూపించిన 10, 20, 19 ఉంటాయి. 1,008 1,008 ఈ అవతారాలతో దిక్కులు పెక్కటిల్లేలాగా సౌండ్లతో, పిడుగులతో, భూకంపాలతో, ప్రళయాలతో అలా జూమ్ బ్యాక్ చేస్తూ మొత్తం అంతా అర్జునుడు కనపట్టలేకున్నాడు. ఆయన కనపట్టలేకుండా కాళ్ళు చేతులు ఆయన పని చేయట్లేదు. ప్లస్ అంటే కనపట్టలేదు కళ్ళు వెలుగులకి కాంతులకి రకరకాల డిఫరెంట్ ఒక మన లైట్నే చూడడం వేరే విషయం, కానీ డైలైట్నే చూడడం మనం. అలాంటిది ఆయన ఎలా చూడగలుగుతామని వేరే విషయం. అయితే అర్జున భవన్ దండం పెట్టి శరణు వేడి, కృష్ణ నేను దాడలేకున్నాను, నీ విశ్వరూపం సందర్శన భాగ్యం చూడడానికి అంతటి వాడిని, సామాన్యం తండ్రి కాదు, నువ్వు నీ అంతటి విశ్వరూపం నేను చూసే భాగ్యానికి నాకు నిజంగా కొంచెం అవకాశం ఇచ్చావు, చాలా కృతజ్ఞుడు. కృష్ణ, నువ్వు ఎప్పుడు ఎంత అందంగా ఉంటావో, గదా శంఖం చక్రం పట్టుకుని ఎంత అందంగా ఉంటావో, నాకు అలా కనపడవా? నాకు భయంగా ఉంది, నాకు నువ్వే కావాలి కృష్ణ అని అర్జున బాబుని ఏడుస్తాడు. ఆయన కోరిక మేరకు మెల్లిగా పాపం భక్తులు బాధపడి తట్టుకోలేడు. అలా వచ్చేసి ఇది కృష్ణ, ఇది అర్జున అని చెప్పి ఆలింగనం చేసుకుని ఆయన నిష్కల్మషుడు. ఆయన భారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత 5 రకరకాల కోరికలు కోరుకున్నారు. ద్రౌపది డిఫరెంట్ కోరుకోరు, వేరే విషయం. కోరుకోపోయినా మనం తెలుసు, అయితే వేరే విషయం. అయితే అర్జున బాబుడు ఒక్కడే కోరుకున్నాడు. ఆయన నాకు అందునే నాకు ఇష్టం, కృష్ణుడికి అందుకనే అర్జునుడికి అంత ఇష్టం ఆయనకి. పద్మపత్ర విశాలాక్ష, అర్జున నీకేం కావాలో కోరుకున్నాడు, నాకే కోరికలు లేవు. ఆయనను పద్మపత్ర విశాలాక్ష, పద్మనాభ సురోత్తమ, భక్తానాం నిరక్తానాం త్రాతావసు జనార్దన. పద్మపత్ర విశాలాక్ష, పద్మ లాంటి కళ్ళు కలిగినవాడ, పద్మనాభ సురోత్తమ, పద్మంలో సుఖాశీనురాలై బంగారు తెరమమ్మ శ్రీమానిషి. కూర్చున్నటువంటి ఆయనకి భర్తగా, ఆయన నాథుడిగా ప్రణాళిక ఉండేవాడా కృష్ణ. భక్తానా మనురక్తానా, భక్తుల్ని ఎప్పుడైతే నేను ఎవరైతే దీర్ఘంగా మనస్ఫూర్తిగా నీ భక్తులు ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళని కాపాడు. రామ అన్న, కృష్ణ అన్న, సన్ను వెళ్ళిన వాళ్ళని కాపాడు. నాకు ఏ కోరిక లేవు, వద్దు అన్న. అప్పుడు పడిపోయాడు. దానికి మాత్రమే కన్నించి కౌగిలించుకుని ఆయన ఎప్పుడు ఆయన గుండెలు పెట్టి స్థానం ఆయనకు ఉంది. అందుకని అర్జునుడు అంటే అంత ఇష్టం ఆయనకి. అది విషయం. ఎందుకంటే ఏ కోరికలు కోరకుండా నిష్కల్మషుడై కోరినందుకు ఆయనకి అంత స్థానం ఉంది. అందుకని ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పొచ్చింది ఏంటంటే, ఇన్ని అవతారాలలో అల్లా ఆయనే, జీసస్ ఆయనే, కృష్ణుడు ఆయనే, అన్ని విశ్వంలో అంతా ఆయనే. అందుకని నాకు ఏ దేవతల మీద భక్తిభావమే కానీ వ్యక్తిభావం కలగదు. మన మనుషులు ఇప్పుడు మన కులాన్ని మనం ఎక్కువ చూపించుకోవాలను, వాళ్ళ మీద రాయటం, లేదా వాళ్ళ కులాన్ని బాగుందని చెప్పి మన మీద బురదలటం, ఇలాంటివన్నీ కూడా దుర్గుణాలు అన్నీ కూడా అజ్ఞానాలు మాత్రమే ఉంటాయి. నిజమైనటువంటి భక్తి జ్ఞాని, నిజమైనటువంటి జ్ఞాని, నిజంగా నేను తెలుసుకున్న సత్యం, నిజమైన జ్ఞాని దూషణ అసలు పరుల దూషణే పనికిరాదు.
జీవహింసే పనికిరాదు, అహింస పరమో ధర్మ అని తెలిసినప్పుడు ఇప్పుడు ఎదుటి కులాల్లో ఉన్నటువంటి దేవుణ్ణి మన దేవుడిగా భావించి మనం ఎలా నిందించగలుగుతాం, వాళ్ళని కూడా ఎలా నిందించగలుగుతాం. అందుకని అనమాట మరణం ఏంటంటే ఎవరిని నిందించరాదు, ఎవరిని దూషించరాదు, ఎవరిని దండించరాదు. ధర్మాల ప్రకారం కొన్ని ధర్మాలని ఆ శిక్షణ బట్టి దండించడం వాళ్ళకి అధికారులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే సాధ్యం. అది మనం పనికిరాదు. అందుకంటే ఏ దేవతల్ని దూషించరాదు, పరదేవతని దూషించరాదు. అన్ని దేవతలు మన దేవుడు ఉన్నాడు అనేటువంటి ధర్మం తెలుసుకోవాలి. ఇది మా చిన్నజీయ స్వామివారి సాక్షాత్తు రామానుజుల వారి గురు పరంపరలో నూకరుడు. ఆయన ద్వారా కూడా నేను తెలుసుకున్నాను. ఆయన కూడా ఇదే విధానాలు, ఇదే సత్యాలు, అందుకని అందరినీ మమేకం చేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆయన పరమత సహనం కలిగిన వ్యక్తి, ఆయన పరమత సహనం కలిగినటువంటి గురువు, ఆయన కలియుగ గురువు. ఆయన అంటే ఒక్కొక్క యుగాలను బట్టి మారుతూ ఉంటారు ధర్మం కోసం, లోకశాంతి కోసం ముఖ్యంగా. అలాంటి వాళ్ళు నా గురువు అగ్రగణ్యుడే గురుదేవులు శ్రీ శ్రీ తిరుదండి చిన్నజీయ స్వామివారి గురుదేవుల పాదపద్మాలకు అతి ప్రేమతో చిన్న బాలుడిగా మీ పాదపద్మాలను తాకలేకపోయి అరత్తలేకపోతే తాకేశాను, ముద్దాడాను ఎర్రని పుష్పంతో. హరే కృష్ణ. ఓకే, గురుదేవుడు మంగళం కలిగాక ఇతర శిష్య బృందానికి జై శ్రీరామ హనుమ. ఓకే మై ఫ్రెండ్, సారీ. అది ఈ దేవతలు చూశారు కదా, నాకు అంత ఇష్టమైనట్టే అన్ని రూపాలలో ఉన్నాడు కాబట్టి. ఓకే, దిస్ ఇస్ లాస్ట్ మై ఫ్రెండ్స్. కృష్ణ కృష్ణ కృష్ణ. జై శ్రీరామ హనుమక్ష. ఓం హరి మర్కటాయ స్వాహ.